शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधाనంలో పుష్యశుద్ధ తృతీయ గురువారం శ్రవణ నక్షత్రం జనవరి 2వ తారీఖు ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం ఆరంభమవుతుంది. 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం. సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, నిత్యవేద పారాయణం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, విశేష సేవాకాలం ధనుర్మాస ప్రయుక్తంగా జరుగుతుంది. దానితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం, పాసుర విన్నపం అయిన తర్వాత సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ సన్నిధిలోను మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి సేవ, ఆండాళమ్మవారి బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అయిన తర్వాత ఆండాళమ్మవారి సన్నిధికి అమ్మవారు వేయించేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధనం, సేవాకాలం, నివేదనం, మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర వ్యాఖ్యానం, విశేషం, విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు, ముద్గానం, నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేషారాధనం, నివేదనం, సేవాకాలం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం, మహానివేదనం జరుగుతుంది. రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారిని వ్రతమండపంలోకి వేంచేపు చేసుకున్న తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో బంగారు తొడికియాన్పై వేంచేసి బేడా తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. అయ్యవారి సేవ అంటాం. అయ్యవారి సేవ అయి సుమారుగా 1 గంట వ్యవధానంలో ఈ కార్యక్రమం పూర్తయి తిరువీధి మహోత్సవం జరిగి ఆస్థాన మండపంలోకి వేంచేసిన తర్వాత ఆస్థాన మండపంలో విశేషారాధనం, ధూపదీప సమర్పణం అయిన తర్వాత ద్రావిడ దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. అధ్యయనోత్సవాన్ని పురస్కరించుకొని పగల్పత్ అంటాం దీన్ని. ఆ సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారుగా 9 గంటల ప్రాంతంలో ఒక 15 నిమిషాల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేసి, భక్తుల దర్శనములు నిలుపుదల చేసి, ఆలయ శుద్ధి చేసి నివేదనం జరుగుతుంది. నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు వయ్యారి నడకలతో, హెచ్చరికలతో ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు. దానితో అధ్యయనోత్సవం కార్యక్రమం ముగుస్తుంది. పయోల్పత సేవ ఇది అయిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు సహస్రామార్చనం, 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.